కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 7గురు మృతి చెందారు. హోస్కోటలోని గొట్టిపుర గేట్ సమీపంలో లారీ 2 చిత్తూరు ఆర్టీసీ బస్సులు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మృతుల్లో ఏడాది చిన్నారి కూడా ఉంది. కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రుత్విక్ అందిస్తారు. రుత్విక్, ఈ వేకువజామునే ఘోర రోడ్డు ప్రమాదాన్ని చోటు చేసుకుంది. హొస్కోట వద్ద వెళ్తున్న లారీని వెనక వస్తూ ఆర్టీసీ బస్సు వేగంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో మొత్తం ఇప్పటికీ 7గురు చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఉదయం ప్రమాదం జరిగిన సమయంలోనే 4గురు చనిపోయారు. అందులో ఏడాది చిన్నారితో పాటు మరో 4 ఏళ్ల చిన్నారి కూడా ఉంది. ఇట్లా 4గురు చనిపోగా మరి చికిత్స పొందుతూ కూడా మరో 3 చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. మొత్తం ఈ ప్రమాదంలో 10 మంది వరకు కూడా తీవ్ర గాయాలవుగా మరో 16 మంది గాయాల పాలయ్యారు. ఈ 10 మందిలో కూడా ఒక మహిళకు పూర్తిగా కూడా కాలు తొలగించినట్టుగా కూడా సమాచారం అందుతుంది. ప్రస్తుతం దీని మీద వీళ్ళందరికీ కూడా హొస్కోటలోని వివిధ ఆసుపత్రుల్లో, ప్రైవేట్ ఆసుపత్రితో పాటు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు మృతి చెందిన వారికి పోస్ట్ మార్టం నిర్వహించి స్వస్థలాలకు పంపేదానికి కూడా ఏర్పాట్లు చేస్తున్నారు. మొత్తం చిత్తూరు నుంచి బెంగళూరు వస్తున్న ఈ బస్సులో మొత్తం 40 మంది ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఈ 40 మందిలో ఓ పక్క బస్సు మొత్తం కూడా పూర్తిగా లారీ కొనడంతో 16 మంది తీవ్ర గాయాలవగా అందులో 10 మందికి మాత్రం తీవ్ర గాయాలయ్యాయి. వీరికందరికీ కూడా ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. మరోవైపు ప్రమాదానికి గల కారణాల మీద కూడా పోలీసులు విచారిస్తున్నారు. ఈ చిత్తూరు పరిసర ప్రాంతాల్లో వారందరూ కూడా బెంగళూరుకు వస్తున్న సమయంలో ప్రమాదం గురైంది. ఎక్కువగా కూడా ఈ ప్రమాదానికి గురైన వారిలో జీడీ నెలలకు చెందిన వాళ్ళు కూడా ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. రైట్, థాంక్యూ రుత్విక్.